ఐకాన్ ఇండియా. భారతదేశంలో పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారి వ్యాపార నిమిత్తం భారతదేశానికి నౌకాయానాన్ని కనుగొని వచ్చిన తరువాత, వాస్కోడిగామా వచ్చిన తర్వాత 1505లో ఫ్రాన్సిస్ డి అల్మెడా పోర్చుగీస్ వారికి మొదటి గవర్నర్గా భారతదేశం నుంచి వర్క్ చేయడం జరిగింది. సో ఇలా ఈ ఫ్రాన్సిస్ డి అల్మెడా తర్వాత మరొక ముఖ్యమైనటువంటి గవర్నర్గా మనం గుర్తించాల్సినటువంటి పేరు ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్. సో ఈ ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్ని భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాతగా గుర్తిస్తారు. సో ఇలా ఎందుకు గుర్తిస్తారు అని అంటే, ఈయన 1510లో గోవాను స్వాధీనం చేసుకుంటారు. ఎవరి సహకారంతో స్వాధీనం చేసుకుంటారు అని అంటే, ఎవరైతే తులువ వంశం నుంచి విజయనగర సామ్రాజ్యానికి రాజుగా ఉంటారో ఆయనే శ్రీకృష్ణదేవరాయలు. ఈయన సహాయం తీసుకుని ఈ ఆల్బుకర్క్స్ బీజాపూర్ సుల్తాన్గా ఉన్నటువంటి యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవా పట్టణాన్ని 1510లో స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత 1511లో మలక్కా జలసంధిని కూడా ఈయన స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత 1512లో ఏదైతే మనకి ఈ సముద్రయానానికి ఇంపార్టెంట్గా భావించేటువంటి ఇరాన్ ఓమన్ మధ్యన ఉండేటువంటి హర్ముజ్ జలసంధిని కూడా స్వాధీనం చేసుకొని భారతదేశంలో పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఇలా ఈ అంశాలలో విజయం సాధిస్తాడు. అందుకే ఈయనని భారతదేశంలో పోర్చుగీస్కి సంబంధించినటువంటి సామ్రాజ్య నిర్మాతగా గుర్తించడం జరిగింది. ఇక నెక్స్ట్ నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ అనేది ఏదైతే ఉంటుందో అది ఫ్రాన్సిస్ డి అల్మెడా భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ తీసుకొస్తే దానిని ఈ ఆల్బుకర్క్స్ రద్దు చేయడం జరుగుతుంది. బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానాన్ని రద్దు చేసింది ఎవరు అని అంటే మనం ఆల్బుకర్క్స్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఆల్బుకర్క్స్ అనే అతను చాలా బలమైనటువంటి శక్తిగా పోర్చుగీస్ ఇక్కడ కొనసాగేందుకు పునాదులు వేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. నేను చెప్పిన ప్రతి అంశం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కంటెంట్ కోసం వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. మీకు మోర్ కంటెంట్ నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.